ముందుగా యూట్యూబ్ మిత్రులకు నా నమస్కారములు. చాలామంది గురుగారు భార్యాభర్తల మీద గొడవల వలన మేము ఇంటి నుంచి విడిపోయినాం, లవర్స్ వలన మేము కూడా విడిపోయాం, చాలా దూరాన్ని వెళ్ళిపోయాం, ఒకరిని చూసుకోలేక ఉండలేకపోతున్నాం, దీనికి పరిహారం ఏంది గురుగారు అని చాలామంది చెప్తున్నారు. నాయన, దీనికి పరిహారం ఒక పవర్ఫుల్ అయిన మంత్రం జపించడం వలన వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా మీ కాళ్ళ కింద దగ్గర వచ్చి మీకు వశం అవుతారు. ఆ మంత్రం అనేది ఏ విధంగా జపించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 సార్లు ఒక మంత్రాన్ని జపిస్తే కోరుకున్న వారి ఫోటో మీద 3 సార్లు ఈ మంత్రం జపిస్తే వాళ్ళు ఎక్కడున్నా సరే రావాల్సిందే. ఓం నమో కాళికాయ నమః. అమ్మవారి భక్తులకు నా నమస్కారములు. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న వారు సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే 48 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది 100% నిజం. మీకు కావాల్సింది వాళ్ళ ఫోటో ఒకటి ఉంటే చాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు కాళికాయే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. మిత్రులారా, ఈ ఫోటో మీద నేను చెప్పినటువంటి మంత్రాన్ని 11 సార్లు ఈ మంత్రాన్ని చదివి కోరుకున్న వారి ఫోటో మీద 3 సార్లు జపించాలి. ఎవరైనా సరే మీకు వశమవుతారు. ఈ ఒకే మంత్రాన్ని 11 సార్లు చదివి 3 సార్లు ఆ ఫోటో మీద జపిస్తే 48 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. కొన్నిసార్లు ఇష్టంగా ప్రేమించిన ప్రేమికులు దూరంగా ఉంటారు. అంటే ఎటువంటి కారణాల వల్ల అయినా సరే, చిన్న చిన్న మనస్పార్థాల వల్ల అయినా సరే దూరమై ఉంటారు. వాళ్ళు కలవాలన్నా సరే కలవకుండా ఉంటారు. కాబట్టి 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఎవరైనా సరే మీ వశం అవుతారు. ఈ మంత్రాన్ని ఒక నమ్మకంతో జపించాలి. ముందుగా ఈ మంత్రం జపించేటప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవాల్సి ఉంటారు. ఒకరిని పరిచయమే ఉండాలి, లేకపోతే ఈ మంత్రం పనిచేయదు మిత్రులారా. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు, అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళ మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఆఫీసులో సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఏ పని చేసినా కాకపోవడం, నరదృష్టి యోగం, కాళికాదేవి సాధన, మంత్రతంత్ర సాధన, అనేక సమస్యలకు తప్పకుండా పరిష్కారం చేస్తాను నాయన. మీకు ఏ సమస్య ఉన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.